విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం వారి శ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 61వ వార్డు మల్కాపురం గ్రామ మండలి కార్యాలయంలో ద విశాఖపట్నం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఏఐటీయూసీ 2026 ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 9:30 మల్కాపురం గ్రామ మండలిలో ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ది విశాఖపట్నం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక విచ్ఛిన్న చర్యలను తిప్పికొడదాం, కార్మిక ఐక్యతను పరిరక్షిద్దాం, పరిశ్రమలలో స్థానికులకు 75% పని కల్పించాలి, ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలు కార్మికుడికి చెల్లించాలని ముఖ్యమైన అంశం మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కి కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి, కాన్రేగుల సత్యాంజనేయ, కసిరెడ్డి సత్యనారాయణ, గుడాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ది విశాఖపట్నం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ కి ఎంతో ఘనచరిత్ర ఉన్నదని, కార్మికుల హక్కుల సాధనకు సాగిన పోరాటాల చరిత్ర సామాన్యమైనది కాదు. దశాబ్దాలుగా జరిగిన సమ్మెలు, నిరసనలు, చర్చలు, త్యాగాలు, నిరంతర పోరాటాలు ఫలితమే నేడు కార్మికుల అనుభవిస్తున్న హక్కులు. ఈ పోరాట చరిత్రలో ఏఐటీయూసీ పోషించిన పాత్ర అత్యంత కీలకమైనది. 1986లో ఏఐటీసీ నాయకత్వంలో కామ్రేడ్ మానం ఆంజనేయులు అగ్రిమెంట్ కోసం 8 రోజులు నిరాహార దీక్ష చేశారు. అనంతరం 2010లో కామ్రేడ్ జేవి సత్యనారాయణమూర్తి 8 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు. వేజ్ అగ్రిమెంటు జరిపించారు. అలా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాణాలను కూడా లెక్క చేయలేదని ఏఐటీసీ నాయకత్వం కారణంగా సరైన సమయానికి కార్మికులు వేతనాలు పెంపు, ఉద్యోగ భద్రత, సంక్షేమ సౌకర్యాలు, చట్టబద్ధ హక్కులు పరిరక్షణతో కార్మికుల విశ్వాసాన్ని గెలుచుకుంది. దేశవ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికులు ఇప్పటికీ ప్రభుత్వ కనీస వేతనాలను కూడా పొందలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కోరమండల్లో ప్రభుత్వ నిర్మించిన కనీస వేతనాల కంటే ఎక్కువ చెల్లించేలా అగ్రిమెంట్ సాధించడం సామాన్యమైన విషయం కాదు. ఇది కార్మికుల సంఘటిత శక్తికి, ఏఐటీయూసీ పోరాటానికి, చర్చల సామర్థ్యానికి నిదర్శనం. ఈ విజయం ఒక్క రోజులో రాలేదు. ఎన్నో సంవత్సరాల ఉద్యమాలు, యాజమాన్యంతో జరిగిన చర్చలు, కార్మికుల ఐక్యత ఫలితంగానే ఈ ఒప్పందం సాధ్యమైంది. ఈ ఒప్పందంలో మరో ముఖ్యమైన అవసరం ఆదివారం కార్మికుడి విశ్రాంతి దినానికి విలువ కల్పిస్తూ విశ్రాంతితో కూడిన వేతనం పొందే హక్కును కూడా సాధించడం ఏటక్ యొక్క ఘనతగా చెప్పవచ్చు. నేడు ముఖ్యంగా పరిశ్రమలలో స్థానికులకు 75% పని కల్పించాలి, ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలు కార్మికుడికి చెల్లించాలని ముఖ్యమైన డిమాండ్ గా ప్రెస్ మీట్ జరిగింది. ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలోని ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, మొన్ననే ఇటీవల ఒక కార్మిక సంఘం గవర్నమెంట్ దగ్గర కరపత్రం పంచడం జరిగింది. ఇప్పుడే పెద్దలు గవర్నమెంట్ ఎస్టీ గురించి మొత్తం అంతా చెప్పుకోవడం జరిగింది. గవర్నమెంట్ ముందు నుంచి కూడా సిపిఆర్ సంబంధించిన రావుపాటు కూడా ఎక్స్ ఎమ్మెల్యే గారు మానవ ఆంజనేయులు గారు కూడా అక్కడ కూడా కార్మికుల కోసం ఎక్కడా లేనటువంటి జీవోని కూడా లేబర్ యాక్ట్ ప్రకారంగా తీసుకొచ్చి అక్కడ కార్మికుల కుటుంబాలకు మేలు చేసిన మహానుభావుడు మానవ ఆంజనేయులు గారు. అదే రీతిలోని గవర్నమెంట్ దగ్గర కూడా ఇటు యాజమాన్యానికి ఒప్పించి కార్మికుల కుటుంబాలను బాగు చేయడానికి కూడా 3 సంవత్సరాలకు ముందుగానే అక్కడ గవర్నమెంట్ తాలూకా లేబర్ కుటుంబాలకి అగ్రిమెంట్లు చేయించడంలోని అగ్రభాగాన ఉంది ద విశాఖపట్నం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్. ఈరోజు కూడా కార్మికుల కుటుంబాలతోటి కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఐక్యమత్యం నేపథ్యంలోనే మొన్ననే కొన్ని కార్మిక సంఘం ఏఐటీయూసీకి సరైన వేతనాలు ఇప్పించలేదన్నది అది చాలా దుర్మార్గమైన పని. కార్మికుల కుటుంబాలను కాపాడడానికి ఉండాలి తప్ప కానీ ట్రేడ్ యూనియన్లు కార్మికులకి చిచ్చులు కట్టడంలోని అది చాలా పొరపాటు. దాన్ని ఆ కార్మిక సంఘం వెనక్కి తీసుకోవాలని, మరి ముఖ్యంగా ఈ రోజు వరకు కూడా ఎన్నడూ ఎక్కడా లేని ఏజ్ రివిజన్ విషయంలోని గవర్నమెంట్ విషయంలోని జేవి సత్యనారాయణమూర్తి గారు 8 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది కార్మికుల కుటుంబాల కోసం. దానికి తోడుగా భారత కమ్యూనిస్టులు అందరూ కూడా మేనేజ్మెంట్ తోటి లోపలికి వెళ్ళి వాళ్ళతోటి మేనేజ్మెంట్ని గుంజలు కూడా తీయించిన ఏఐటీసీ అంత ఏఐటీసీగా దక్కింది. ఈ రోజుకి గవర్నమెంట్ యాజమాన్యం, కార్మికుల కుటుంబాలు ఒక తాటి మీద నడిపిస్తున్న ఘనత ద విశాఖపట్నం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాని గారికి చెల్లి తప్ప కానీ వెంటనే దీన్ని మొన్న పెంచిన కరపత్రాలు మా సోదరుడైన వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలోనే దీన్ని ఏఐటీసీగా ఉధృతం చేయడానికి సిద్ధపడినామని మేము పిలుపునిస్తున్నాం.
ఇది చాలా రోజుల నుంచి నడుస్తున్న సమస్య. యాక్చువల్గా కెమికల్ ప్లాంట్స్కి మేము గతంలోనే తీసుకొచ్చాం. మానవాంజనేయులు గారు ఉన్నప్పుడే మేము కోర్టుకెళ్ళి కూడా వెళ్ళాం. అప్పుడు రాఘవేంద్రరావు గారు ఇక్కడ ఉండేవారు. ఆయన ద్వారాగా కెమికల్ ప్లాంట్స్ అన్నీ కూడా కెమికల్లో రావాలి అని చెప్పి రిస్క్ ఫ్యాక్ట్ అంటే వాడు వచ్చి రిస్క్ పడతాడు. ఆడు వచ్చిన లోపలికి వెళ్ళిన తర్వాత బతికి వస్తాడో చచ్చిపోయి వస్తాడో తెలియదు. సో దే హ్యావ్ టు పే రిస్క్ ఫ్యాక్ట్ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి మేము అప్పుడులోనే పెట్టాం. మరి మా సోదరులు కూడాను ఒప్పందాల్లో అవకతవకలు చేశారు. ఇంకా ఏంటంటే నేషనలైజ్డ్ యూనియన్లు కూడాను లొంగిపోయి ఆ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసేద్దాం హెచ్పిసిఎల్ వాళ్ళు పెట్టారు. ఫస్ట్ కోరమండలో తర్వాత దాన్ని ఇంట్రడ్యూస్ చేసి కోర్టుకు వెళ్ళి రిస్క్ ఫ్యాక్ట్ అయితే మేము ఇవ్వలేమండి అన్న. రిస్క్ ఫ్యాక్ట్ మీన్స్ వాళ్ళు 4 గంటలే పని చేయాలి, 4 గంటలు పడుకోవాలి. అంటే 8 గంటల డ్యూటీలో కూడాను 4 అవర్సే పని చేస్తారు. అది స్టీల్ ప్లాంట్లో కూడా నడుస్తుంది. స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నెస్ వాటిల్లో ఎలా నడుస్తుందో ఇక్కడ కెమికల్ ప్లాంట్స్లో కూడాను వాడు పని చేసిన 4 గంటల్లో ఫ్యూజ్ పిలుస్తాడు. కాబట్టి మేము పెద్ద వెళ్ళి తీసుకొచ్చి గెలిచినా కూడాను ఫస్ట్ కోరమండల్లో. ఇంకో విషయం ఏంటంటే మా ఏఐటీసీ ఎప్పుడైతే 2020లో పుట్టింది అంటే ఇప్పటికి 125 సంవత్సరాలు అయిపోయింది మేము వచ్చి. ఫస్ట్ పుట్టిన యూనియన్ ఏఐటీసీ. ఫస్ట్ దీనికి నాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారు. అలాంటి యూనియన్ ఉన్న దానికి మాకు చాలా ఫ్రాడ్ జరుగుతుంది. హెచ్పిసిఎల్లో ట్రేడ్ యూనియన్ రిజిస్టర్డ్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఒక్కొక్క దాంట్లో 2 ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. ఒకే సంఘాల్లో 2 ఉంటాయి, 2 రిజిస్ట్రేషన్ చేస్తారు. నేషనలైజ్డ్ సంఘాల్లో 2 ఉంటాయి, ఐఎన్టీసీకి 2 ఉంటాయి, సిఐటికి 2 ఉంటాయి. ఒకటేమో లోకల్ వాళ్ళు అంటారు, ఒకటేమో నాన్ లోకల్ అని ఆల్ మెయింటైన్ చేస్తారు. దీంట్లో కూడా దుర్మార్గం ఉంది, టిఎన్టీసీలో కూడా 2 ఉన్నాయి. 4 కనుక 5 సొసైటీ రిజిస్ట్రేషన్. అది 5 సొసైటీ రిజిస్ట్రేషన్. దీంట్లో ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ 2. నాకు తెలిసి ప్రతి 2 ఎఫిలియేటెడ్ టు ఏదైనా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎఫిలియేటెడ్ టు ట్రేడ్ యూనియన్ అని పెట్టుకోవాలి. ఏ సంఘానికి మీరు ఎఫిలియేషన్, ఏదో పార్టీకి ఎఫిలియేషన్ ఉండాలి. అలా లేకుండా ఇది చాలా దుర్మార్గమైన ఏదైనా ఉన్నాయండి. ఈసారి ప్రతి గేట్ దగ్గర, కోరమండల్ దగ్గర కానీ, హెచ్పిసిఎల్ కానీ, ఇటు షిప్ యార్డ్ కానీ, డాక్ యార్డ్ కానీ అన్ని చోట్ల కూడా కనీస వేతనం కన్నా భిన్నమైన వేతనం ఇప్పించేలా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ. ఒకే రేటు, ఈ రేటుకైతే ఒప్పందం అవుతుంది. మా కంపెనీ పరిస్థితి బాగోలేదు. ఇక్కడ చేసుకోండి, స్ట్రైక్ చేసుకోండి, ఇలా చెప్పండి. మేము ప్రతిదీ కూడా మీటింగ్ అంటే మేనేజ్మెంట్తో మీటింగ్ అయింది. కార్మికులకి ఆ సాయంత్రం అయితే మా మరుసటి సాయంత్రం వివరించి అలాగా 11 సిట్టింగ్లు వేసాం సీనియర్ కార్మికులు. వేసిన తర్వాత వాళ్ళని కూడా కొన్ని బెదిరింపులు లోపల, మీరు మన పని లేదు, మా కమ్యూనిస్టులు రావట్లేదు, మేము కొంతమంది కార్మికులు మేము ఆపేస్తాం, మీరు ఏం చేసుకోండి కొన్ని భయాందోళన చేశారు. బాబు మీరు ఎలా ఇష్టపడితే అలా చేసేయండి, స్ట్రైక్లు వద్దు. కార్మికుల నిర్ణయం ప్రకారంగా మేము అగ్రిమెంట్ చేస్తాం. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఏదో మేము చూస్తాం. తర్వాత యాక్సిడెంట్ ఏదైనా అయితే ఇన్సూరెన్స్గా కొన్ని పనులు చేస్తామని చెప్పారు. ఆ ఎన్నాటికి ఇచ్చేసి కార్మికుల నిర్ణయం ప్రకారంగా మేము అగ్రిమెంట్ చేస్తాం. మాజీ శాసనసభ్యులు మానవాంజనేయులు గారి ఆధ్వర్యంలో రాఘవేంద్ర గారు, జయ సత్యనారాయణమూర్తి గారు వీళ్ళందరూ కూడా గతంలో మేము దాదాపు 15 అగ్రిమెంట్లు దీంతో చేశాము. ఎప్పుడు కూడా పారిశ్రామిక ప్రాంత చరిత్రలోనే గవర్నమెంట్లో పోరాటం చేసి కార్మికుల్ని పర్మనెంట్ చేసినటువంటి ఏకైక యూనియన్ మా విశాఖపట్నం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అని మేము చెప్తున్నాం. ఎందుకంటే గతంలో చాలామంది పర్మనెంట్ కార్మికుల కోసం కొంతమంది క్యాంటీన్లో చాలామంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారంటే అప్పుడు మానవాంజనేయులు గారు ఆయన ధర్నాలు చేసి కోర్టుకి వెళ్ళి కార్మికులు ఇన్ని సంవత్సరాలు నమ్ముకుని ఉన్నారని అప్పుడు ఇంకా బొరగపక్కలు కాలేదు, అంతకుముందే వాళ్ళు పర్మనెంట్ చేశారు. ప్రతిసారి కూడా ఈ వేళ
మినిమం వేజ్ కంట మినిమం వేజ్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో వీడిఏ ప్రతి 6 నెలలకి రిలీజ్ చేస్తారు. దాని మీద ఎక్కువ వేతనం మేము ఇస్తున్నామా లేదా మిత్రులు గిరిజన మిగతా వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. అయ్యా మీరు 30 చర్చలు మొన్న జరిగింది. గతంలో 22లో అగ్రిమెంట్ చేసాం, అంతకుముందు 18లో అగ్రిమెంట్ చేసాం. ప్రతిదీ క్రమం తప్పకుండా 3-4 నెలల్లో మన అగ్రిమెంట్ అనేది చేస్తున్నాము. విశాఖపట్నంలోనే ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఏఐటీసీకి కమ్యూనిస్ట్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. పోతుని సన్యాసరావు గారు, మానవ అంజనేయులు గారు కూడా ఆ చరిత్ర యొక్క కార్మిక వర్గాలను కూడా ఇండస్ట్రీలో బలమైనటువంటి మొదలు చేశారు. అది అసంఘటిత కార్మికులు. మనం చూసాం జింకు 1978లో కనీస వేతనాల కంట ప్రతి కార్మికుడికి 100 రూపాయలు కూడా తగ్గకంటే లెజిస్లేషన్ తీసుకున్నారు. అది కాకుండా కాంట్రాక్ట్ లేబర్ వల్ల రెగ్యులేషన్ చేశారు. పరిమిత ఉద్యోగులు కూడా వెళ్ళారు. అలాగే హెచ్పిసిఎల్లో రీఎఫ్టీషన్, ఈ ఆఫీసర్ రీఎఫ్టీషన్ ఇది ఒక్కడే మా ఒక్కరికి హక్కు వచ్చింది. ఇక్కడ భూములు పోతే రీఎఫ్టీషన్ అవుతే మలకాపురం రీఎఫ్టీషన్ అవుతే మలకాపురం రీఎఫ్టీషన్లో మా ఓటా మాకు వచ్చింది. ఆ ఓటే గ్రామక మండలి. చరిత్రాత్మకమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి పునాది వేసినటువంటి ఈ మలకాపురం ఇండస్ట్రీలో కమ్యూనిస్ట్ పార్టీ పోటీ నోమస్ కానీ, అలాగే సిపిఆర్డి కానీ, హెచ్పిసిఎల్ కానీ, కోరమండలి కానీ, అలాగే జింక్ కానీ, అలాగే భారతీయ వీపీ ప్లాంట్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఈ ఇండస్ట్రీల్లో చేసినటువంటి కనీస వేతనాలను పోరాటం కొనసాగించి ఈ రోజు వరకు కూడా ఆ పోరాటాన్ని కంటిన్యూ చేస్తారు. చట్ట ప్రకారం 75% పనులు కావాలి, స్థానికులు ఇవ్వమని చెప్పి మనం డిమాండ్ చేస్తాం. సుప్రీంకోర్టు 1992లోనే 93లోనే 26,000 రూపాయల పరిస్థితి కనీస వేతనం కావాలనేటువంటి డిమాండ్ మనం కూడా ఏటీసీ దేశవ్యాప్తంగా సమ్మెలు చేసాం, పోరాటం చేసాం, ఉద్యమాన్ని నడిపాం. ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే నాయకులు రూపం రానివ్వకుండా కార్మికుల చేత ఒప్పందాలు చేసుకుంటాం. సరే, కార్మికుల చేత ఒప్పందం చేసుకోండి, కనీసం వారి కనీస వేతనం పెంచండి. ఏ పరిస్థితులు గొడవ పెట్టి పాత కార్మికులు తీరని కుట్ర జరుగుతూ ఉంటారు. ఇది ఎక్కడ అన్యాయం? ఒక పక్క అంకితం చెప్తున్నారా, ఒక ట్రేడీలను అన్ని కూడా కలిసి ఉండాలని చెప్తున్నారా? కనీస వేతనాలు రాలేదు, దాని గురించి మనందరూ కలిసికట్టుగా పనిచేయాలి, ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలని చెప్పి ఒక పక్కన చెప్తున్నారా? రెండో పక్క నుంచి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం తప్పు. అగ్రిమెంట్ చేయడం తప్పు కాదు. ఇప్పుడు జరుగుతున్నట్టు అసంఘటిత కార్మికులు జరిగిన దుర్మార్గమైనటువంటి విధానం కదా మేము దానివల్ల బలహీనపడవలసి వస్తుంది. కార్మిక సమాజం వైపు ఉన్నాం. ఏ చూసి సమాజం ఆ సమాజం వైపే పనిచేస్తా ఉంది. ఎప్పుడు రాజీ అవ్వలేదు ఏ చూసి. అందుకనే ఈ రోజు వరకు కూడా 30-40 సంవత్సరాలైన కోరమండలంలోనూ ఈ రోజు కూడా ఏఐటీసీ యూనియన్ ఉందంటే అక్కడ కార్మికులందరూ కూడా సంఘటితమై ఒక ఓట మీద పోతున్నారంటే దానికి కారణం అదే. ఈ రోజు ఒక్క యూనియన్ ఉందా? రోజు కరపత్రం తీసుకోబడితే సరిపోతుంది. మనం హెచ్పిసిఎల్లో నుంచి కాంట్రాక్టర్ కార్మికులకి, సట్టౌన్లకి మనుషులు ఏమైనా పట్టగలుగుతున్నావా? దళారు వ్యవస్థ అయింది, రేడియో వ్యవస్థ అవ్వలేదు, దళారుల వ్యవస్థ అయింది. దానికి ఏమైనా కంట్రోల్ చేయగలిగావా? ఒకటే చెప్తున్నా, ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులు బాగుపడాలంటే, కార్మిక హక్కుల మీద పోరాడాలంటే దాని ఏటీసీ ఒకటే మాత్రమే. దాని హక్కుల మీద చరిత్ర చెప్తాం, ఆ హక్కుల మీద ముందు పోతాం. ఎవరు ఏమన్నా ఎవరు ఎన్ని చేసుకున్నా కార్మికుల పక్షాలు ఉంటాం. కార్మికులు విశ్వసిస్తారు, మమ్మల్ని వారు గౌరవిస్తారు. వాళ్ళ గౌరవాన్ని ఉన్నంత వరకు ఆ పోరాటాన్ని ముందు కొనసాగిస్తారని చెప్పేసి దీని ప్రకారంగా నేను ప్రెస్ మీట్ ప్రకారంగా చెప్తున్నాం. ఇప్పుడు కూడా గవర్నమెంట్ లో కల్పిస్తూ అధికారుల రక్షణ కల్పిస్తూ ఈ ఒప్పందంలో ఈ వేతనాలు పెంచడంలో ఏఐటీసీ ఘన విజయం సాధించింది. మరొకసారి చెప్తున్నా, ఘన విజయం సాధించింది. వాళ్ళు ఇచ్చినటువంటి చైతన్యం అనుభవే ఈ అగ్రిమెంట్ చేసుకొచ్చారు. అందువల్ల మీరందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా, ఈ వేతన ఒప్పందాలను కూడా గమనించవలసింది చేస్తున్నాం. విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించే సోదరులకి అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండు కలిసి పనిచేద్దాం. వేతన ఒప్పందాల మీద పనిచేద్దాం, అలాగే స్థానిక ఉద్యోగుల మీద పనిచేద్దాం, పరిశ్రమలు చేస్తున్న కుట్రల మీద భగ్నం చేద్దాం, పోలీసుల నుంచి ప్రభుత్వం చేస్తున్న జనాల మీద వ్యతిరేకిద్దాం. అంతేగాని ఉన్న కార్మికులు తీసేసే ప్రతి కార్యక్రమం పని మాత్రం కార్మికుల రక్షణ ఉద్యోగ రక్షణ కల్పిస్తేనే మన హక్కులు మద్దతు మనం సాధించుకునేటట్టు